అందరికీ నమస్కారం. నాకంటే ముందుగా కోదండరామ్ గారు అట్లాగే ఇతరులు మాట్లాడిన అన్ని విషయాలతో పాటు ఈ చర్చ చాలా జాగ్రత్తగా చాలా క్రమబద్ధంగా మన రాష్ట్రంలో దేశవ్యాపితంగా కూడా దీన్ని కొనసాగించటానికి ముందుగా మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇప్పటికే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇతరత్ర విషయాలలో ఎంత ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో కొనసాగుతూ ఉందో మనందరికీ ఇటీవల కాలంలో జరిగిన అంశాలు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఈ డీలిమిటేషన్ని కూడా తీసుకురావటం ద్వారా రాజకీయపరమైన గుత్తాధిపత్యాన్ని స్థిరం చేసుకోవటానికి, వారి అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి ఇది ఒక ఏకైక మార్గంగా భావిస్తున్నటువంటి నేపథ్యం ఇది. దీన్ని ఈ దేశ ప్రజలు అంగీకరించినటువంటి పరిస్థితి మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలోనే మనం చూసాం. బీజేపీ పాలకులకు వారి పార్టీకి అంత మెజారిటీ ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి వీల్లేనటువంటి ఒక రాజకీయపరమైన మనందరము ఆశ్చర్యపడే విధంగా ఈ దేశ ప్రజలు తీర్పు ఇచ్చి ఉన్నారు ఇప్పటికీ. అందుకోసమే దాంట్లో నుంచి బయటపడటానికి ఒక అభద్రతా భావంతో ఈ దేశ ప్రజలందరినీ చిన్నాభిన్నం చేయటానికి ఉన్నటువంటి ప్రజాస్వామిక పోకడలను పూర్తిగా తుంగలో తొక్కటానికి ఫాసిస్టుగా ఈ దేశంలో పరిపాలన కొనసాగించటానికి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఖచ్చితంగా తిప్పికొట్టడానికి మనం సిద్ధం కావాలా. ముఖ్యంగా జనాభా నియంత్రణకు సంబంధించి ఒక అభిప్రాయం గతంలోనే వచ్చినా ఎందుకు ఉత్తర భారతదేశంలో అమలు కాలేదు? ఇప్పటికైనా అమలు చేయించటానికి రాజకీయ సంకల్పం ఉందా కేంద్ర పాలకులకు? మొత్తంగా దేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం కుటుంబ నియంత్రణ పూర్తి స్థాయిలో అమలు చేయించిన తర్వాత ఈ డీలిమిటేషన్ కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఇష్టం వచ్చిన పద్ధతులలో రాజకీయ గుత్తాధిపత్యాన్ని కొనసాగించటానికి వీలుగా నిర్ణయం తీసుకుంటాము అంటే సహించటానికి వీల్లేదు. ముఖ్యంగా గతంలో అంబేద్కర్ గారు చెప్పిన, నేడు మనం గమనిస్తున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకున్నా మనకు అర్థమవుతున్నది, ఖచ్చితంగా ఈ దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రజాస్వామికయుతంగా జరగాలి ఇప్పటికైనా. అందుకోసమే 2002లో తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా సీలింగ్ను కొనసాగించటం ఒక మార్గంగా ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు ఎట్లా ఏమిటి అనేటటువంటి చర్చ నా ఉద్దేశం కుటుంబ నియంత్రణ ఖచ్చితంగా ఈ దేశ అభివృద్ధికి ఎట్లా మన ప్రజల యొక్క సంఖ్య పెరిగిపోతా ఉందో మనం చూస్తున్నాం. చైనా కంటే మన జనాభా ఎక్కువ. ఈ రోజున ఈ జనాభా ఇంత విపరీతంగా పెరిగితే రానున్న రోజులలో ఈ దేశ ఆహార భద్రత ఈ దేశ ప్రజలను కాపాడగలుగుతుందా? ఈ పాలకులు ఆహార భద్రతకు గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? అభివృద్ధి నిరోధకమైనటువంటి ఈ విషయంలో స్పష్టమైన అవగాహన లేకుండా, నికరమైనటువంటి చర్యలు తీసుకోకుండా, జనాభాను నియంత్రించుకోకుండా ప్రపంచ స్థాయిలో ఈ దేశాన్ని ఏ రకంగా దేశంగా ఉంచటానికి వీలుంటుంది. అందుకోసమే ఒక సీట్ల కోసము, సీట్ల పెంపుదల సంబంధించిన విషయంతో పాటు రెండవది అసలు ఈ దేశ ప్రజల ఆహార భద్రత, ఈ దేశ ప్రజల జీవనం కొనసాగించుకోవటానికి ఏ రకమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి, భవిష్యత్తులో సామాజికంగా ఆర్థికంగా అన్నది కూడా మనందరము ఆలోచన ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది.
అందుకోసమే ఈ సందర్భంగా ఈ సమావేశం నిర్వహించటం నిజంగా కోదండరాం గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మార్చి 8వ తారీఖుననే సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఆ సందర్భంగా అనేక మంది మేధావులు అరగోపాల్ గారు కూడా ఆ సమావేశంలో హాజరయ్యారు. వారి సూచన మొత్తంగానే రాజ్యసభకి అన్ని రాష్ట్రాల నుంచి 2 సీట్లు పెంచడానికి అవకాశం ఇవ్వడంతో పాటు అమెరికా సెనెట్ కు ఏ అధికారాలు ఉన్నాయో ఈ రాజ్యసభకు కూడా అధికారాలు ఇవ్వగలిగితే భవిష్యత్తుకి ఏమైనా మన దేశాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందేమోనన్న అభిప్రాయాన్ని అరగోపాల్ గారు వ్యక్తం చేశారు. అందుకోసమే ఈ సమావేశంతో పాటు భవిష్యత్తులో మన కోదండరాం గారు చెప్పినట్లు అందరము స్టడీ చేసి మరింత నిఖరమైన ప్రజాస్వామికయుతమైన ఆలోచనను నిర్ణయంగా మార్చుకొని ఈ దేశ ప్రజలను చైతన్యవంతం చేయటం ద్వారా బీజేపీ ఆటలను ఈ దేశంలో కట్టడి చేయటానికి ఖబర్దారని చెప్పడానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను.